నమస్తే వెల్కమ్ టు 7 PM డిబేట్. తెలంగాణ ఎన్నికల సమరం ఊపందుకుంది. గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అయితే గతంలో కంటే ఎక్కువ శ్రమిస్తుంది. అన్నీ తానే సీఎం కేసీఆర్, మరోవైపు కేటీఆర్, హరీష్ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. అందువచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. అయితే అసలు గులాబీ పార్టీలో గుబులేంటి? గెలుపు కోసం ఇంతలా శ్రమించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. ఇక మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ తొలి చైర్మన్. అదేవిధంగా మద్ది శ్రీనివాస్ గారు, డాక్టర్ మద్ది శ్రీనివాస్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి. అదేవిధంగా కళ్యాణ్ భార్గవి గారు, బీజేవైఎం అధ్యక్షులు. అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే. మొదటిగా తాడూరు శ్రీనివాస్ గారు. మీ యాంకర్ గారు మీ వాయిస్ పోతుంది, మిస్ అవుతా ఉంది. సత్యం గారు వినబడుతుందండి? మీ వాయిస్ కొద్దిగా క్లియర్ లేదు. సత్యం గారు ఒక్క నిమిషం. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? యా. తాడూరు శ్రీనివాస్ గారు. యా చెప్పండి సార్. యా ఏంటి ఇక్కడ స్ట్రైట్గా ఏంటంటే తెలంగాణ ఎన్నికల్లో గత 2 సార్లు నెగ్గిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మూడోసారి నెగ్గడం కోసం ఎందుకు అంతలా శ్రమిస్తుంది? నిజంగా మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తే తెలంగాణకు ఈసారి అంతలా కష్టపడాల్సిన అవసరం వస్తుందా? మేము ఎప్పుడు ఏ ఎన్నికల్లోనైనా ఇలాగే కష్టపడతాం కదా. టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు మేము ప్రతి ఎన్నికను కూడా సవాల్గా తీసుకునేది. ఉప ఎన్నికలలో రాజీనామాలతో రాజీలేని పోరాటం చేసిన వాళ్ళం. మేము ఏ ఎన్నికైనా మీరు చూడండి, టిఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా కార్యకర్తలు ఇన్ఛార్జీలుగా వెళ్ళిపోతాం. మళ్ళీ డబ్బాలో ఓట్లు పడేంత వరకు రిటర్న్ రాము. ఇది ఈ రోజు మీరు కొత్తగా అంటున్నారు. మరి గతంలో మీరు మమ్మల్ని అనుసరించారో లేదో మరి మేము అనట్లేదండి, అది ప్రజల మాట. ఇక ప్రతిపక్షాలు ఏమన్నాయో మీరు ఎట్లా తీసుకుంటారు? ప్రతిపక్షాలు అంటేనే ఉంటాయి. అంటే ఈ రోజు నేనేమంటున్నానంటే టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు కొత్త కాదు, పాత కాదు. మాకు ఎన్నికలు అనేది అందరు మమ్మల్ని అంటుంటారు కదా, ఎన్నికలలో కేసీఆర్ గారిని మించిన దిట్ట లేదని న్యూట్రల్సే అంటా ఉంటారు. మా సత్యమోహన్ అడగండి చెప్తారు. కేసీఆర్ గారు ఎన్నికల ఎలక్షనీరింగ్ ని చేయడంలో టిఆర్ఎస్ పార్టీ దిట్ట అని ఇలా దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి. సో మా విద్య నేర్చుకోవాలంటే ఇంకా 50-100 ఏళ్ళు కావాలి కాంగ్రెస్ పార్టీకి. 100 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకే మేము అంత చిక్కనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి మా కేసీఆర్ గారి. సో కాబట్టి మాకు అందనంత సుదూర ప్రాంతంలో మీరు ఒకటి చెప్తాను, మేము ఆల్రెడీ 1 నెల 2 నెలల కింద మా అభ్యర్థులు డిక్లేర్ అయినారు. 2 నెలల కింద డిక్లేర్ అయిపోయి మాది 2వ దఫా ప్రచారం జరుగుతూ ఉంది. అదే రకంగా మా బూత్ కమిటీలు కూడా వేసుకున్నాం. ఒక్కొక్క బూత్ కి మేము 15 మంది వాలంటీర్స్ కి ట్రైనింగ్ క్లాసులు అవుతున్నాయి. సో ఆ రకంగా నేను ఎక్కువ సీక్రెట్ చెప్పలేను, ఇంతే రివీల్ చేస్తాను. సో నేనేమంటున్నానంటే ఈ రకంగా మీకు, ఎందుకంటే మీకు ఒక విశ్వాసం కలిపేయడానికి చెప్తా ఉన్నాను. సో నేను అన్ని టీవీ ఛానల్లో చెప్పాను, మీకు కూడా చెప్తా ఉన్నాను. ఒలింపిక్ రేస్ లో మా ఎవరైతే పోటీదారులు ఉన్నారో మా టీం ని డిక్లేర్ చేసినాం. ఆ ఒలింపిక్ ట్రాక్ మీద మా టీంలన్నీ ఉరుకుతా ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు లేసులు కట్టుకొని, షూస్ వేసుకొని, ట్రాక్ సూట్లు వేసుకొని ఇప్పుడు పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ఇంకా బీజేపీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ ఇప్పుడు రేపు ఎల్లుండి ముగుస్తుంది నామినేషన్స్, ఇంకా డిక్లేర్ కాలేదు వాళ్ళ దాంట్లో. మరి వారి అనుభవం అంతా ఎక్కడ పోయింది? వాళ్ళ పార్టీకి ఆల్రెడీ ఫిక్స్డ్ క్యాండిడేట్స్ లేరా? లేకపోతే వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఇంకెవరైనా వస్తారని ఎదురు చూస్తున్నారా? సో ఆ ఎదురు చూసి కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చుకునే ప్రయత్నమా? ఇక వేరే పార్టీలు అయితే ఇంకా 2-3 పార్టీలు కలిపి ఇప్పుడు బీజేపీ పవన్ గారిని కలుపుకుంటా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ. మేము ఒక్కరమే ఒంటరిగా పోటీకి వెళ్తా ఉన్నాం. అంటే ఎవరు బలవంతులు? ఇవాళ ఎవరు కష్టపడతా ఉన్నారు? ఎవరు అపసోపాలు పడతా ఉన్నారు? ఎవరు ప్రయాసకు గురవుతా ఉన్నారు? సో అందుకే విశ్లేషణలో దీన్ని మళ్ళీ మీరు తిరిగి విశ్లేషించండి సార్, జర్నలిస్ట్ గా. ఇప్పుడు నేను చెప్పిన దాంతో మీకు విశ్వాసం కలిగింది అనుకుంటా. నేను ఎందుకు ఎక్కువ చెప్పట్లేదంటే ఈ ఎలక్షనీరింగ్ లో ఈ 20 రోజులు మా ప్రచార శైలి మాకు ఉంటుంది, మా యొక్క వ్యూహాలు మాకుంటాయి. మా వ్యూహాలు పదునుదేరినాయి. మా వ్యూహాలకు ఎదురొడ్డి నిలవాలంటే వీళ్ళ కష్టం. వాళ్ళ జట్టు కట్టడంలోనే అన్ని పార్టీలు కలయికతోనే వస్తున్నారంటేనే ఎక్కడో శక్తి సరిపోదు. శ్రీనివాస్ గారు, కానీ ఇక్కడ గడిచిన 2 దఫాలు ఒక ఎత్తు అయితే మూడోసారి అధికారాన్ని చేజెక్కించుకోవడం కోసం కాస్త ఎక్కువ శ్రమిస్తున్నట్టు అయితే ప్రజల్లో కూడా ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వ మీ దృష్టికి ఒకటి తెస్తాను. మేము టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు
అరే ఆ తెలుగుదేశం పార్టీలో గవర్నమెంట్ ఉండగా కేసీఆర్ గారు ఎమ్మెల్యేకి రాజీనామా చేసినారు, అయ్యో మంత్రి పదవికి రాజీనామా చేసినారు, మళ్ళీ గెలుస్తారా గెలవరా ఉప ఎన్నికలో, ఒక్కడే అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తారు, తెలంగాణ వస్తుందా, గతంలో పోరాటాలు జరగలేదా, ఇది వచ్చేదా పోయేదా అన్నారు. దాన్ని తిరగరాసి మేము ఈరోజు తెలంగాణ అనేది రియాలిటీ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో డిబేట్స్ చేస్తా ఉన్నాం. ఇక రెండోది, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ పరిపాలన చేత కాదు, వీరు ఎక్కడ చేయగలుగుతారు అది ఇది అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కేసీఆర్ గారు. మరి ఉద్యమ నాయకుడే పరిపాలకుడిగా మారి రాజధర్మ పరిపాలన చేస్తే కూడా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆరాధిస్తున్నారు. దశాబ్ద కాలం పాటు, దశాబ్దం అంటే మామూలు విషయం కాదండి. 10 years మేము పరిపాలనలో ఉన్నాం. ఇక హ్యాట్రిక్ కూడా ఇప్పుడు ఇంకొకటి జరగబోతా ఉంది. ఏంటంటే సౌత్ ఇండియాలోనే 3వసారి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రికార్డు బద్దలు కొట్టబోతా ఉన్నారు. మీకు క్రికెట్ పరిభాషలో తెలుసు కదా, పాత రికార్డ్స్ అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క గేమ్ లో పాత రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు పోతా ఉంటారు. తన రికార్డులను తానే బద్దలు కొట్టుకునేటటువంటి ప్లేయర్స్ ని కూడా చూస్తాం రాజకీయాలలో. అటువంటి మేటి ప్లేయర్ కేసీఆర్ గారు. రేపు మేము హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాం. ఈ హ్యాట్రిక్ తో ఏమవుతుంది అంటే దేశ రాజకీయాలలో ప్రకంపనలు రాబోతా ఉన్నాయి. మీరు చూడండి రేపు ఏ రకంగా ఉంటుందో హ్యాట్రిక్ విజయం తర్వాత. మా నాయకుడు బయలుదేరి వెళ్తా ఉంటే రికార్డు బద్దలు కొడతానని మీరు అంటున్నారు, కానీ ఫామ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు అన్నారు. సర్లేండి, అయితే రైట్. శ్రీనివాస్ గారు, మధ్య శ్రీనివాస్ గారు, ఓకే సార్ ఏమంటారు? ఎంతవరకు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకార? గులాబీ పార్టీలో గుబులు అనేది అయితే స్టార్ట్ అయింది. కేసీఆర్ గారికి అభద్రతా భావం పెరిగింది. ఇక గెలవనేమని ఫీలింగ్ వచ్చేసి కూడా మొన్న మనం బహిరంగ సభల సాక్షాత్తు కేసీఆర్ గారు ఏమన్నారు, మీరు ఓట్ లేకుంటే నేను ఫామ్ హౌస్ లో పడుకుంటాను ఆయన చెప్పిండు. అంటే దీని అర్థం ఏంది? సెల్ఫ్ డిఫెన్స్, హిట్ ద వికెట్. క్రికెట్ పరిభాషలు చెప్పారుగా, తాడూరు శ్రీనివాస్ అన్న హిట్ ద వికెట్ అంటారు అన్న. దీన్ని మీరు చెప్పిన భాషలోనే ఆయనంతటా ఆయన సెల్ఫ్ గోల్ అయిపోయినట్టు. ఆయన తెలిసిపోయిందంటే ప్రజల పల్స్ కానీ నాడి కానీ తెలిసిన వాడు కాబట్టి అర్థమైపోయింది. 3వసారి నన్ను గెలిపియ్యరు, ఎట్లాగో నాకు ఓటేయననే విషయం ఆయనకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే 3 సార్లు గెలవడం అనేది కూడా యాక్చువల్ గా నేను రాజ్ న్యూస్ వారికి కూడా చెప్తున్నా, జనరల్ రాజ్ న్యూస్ ప్రేక్షకులు కూడా, ఎక్కడ కూడా 3 సార్లు గెలవడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీలు అనేది కూడా లేదు. దట్ టు బి ఇప్పుడున్న పొజిషన్ మనం చూసుకుంటే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అటర్ ఫెయిల్యూర్ అయింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మరి 97,449,000 రూపాయల ప్రాజెక్ట్ ఇవాళ ఫెయిల్యూర్ అయిపోయింది. యాక్చువల్ గా నిన్న మోడీ గారు వచ్చిన తర్వాత నేను అనుకున్నా, నిన్న మీటింగ్ జరిగినప్పుడు ఏమన్నా దీని గురించి మాట్లాడతారేమో అనుకున్నా కానీ ఆయన మాట్లాడలేదంటే అంత పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయితే మరి మోడీ గారు మాట్లాడలేదంటే ఇక్కడ మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి రాజనీతి ప్రేక్షకులు కూడా. అంటే బీజేపీకి బీటీఎం కాదా? కేసీఆర్ కూడా నిన్ననే మాట్లాడినప్పుడు నిన్న ఆయన స్వయంగా నిన్న మాట్లాడారు కూడా. ఆయన కాంగ్రెస్ ఉండరు, బీజేపీ వెనక బీఆర్ఎస్ ఉండరు ఆయన అన్నాడు. అంటే మనసు ఉండదు చెప్పేసిండు ఆయన. అంటే ఆయన చాలా స్పష్టంగా ఈ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్, ఆయన సక్కన ఆయన చెప్పిన మాట ఇదంతా కూడా. సో ఇవాళ టీఆర్ఎస్ పని కీలకతం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని కూడా టీఆర్ఎస్ ఫెయిల్యూర్ అని కనపడుతుంది. వాళ్ళ దళితులకు కూడా ఎక్కడ కూడా 3 ఎకరాల భూమి వేలే. అసలు దళిత సీఎం అన్నాడు, దళిత సీఎం ఎడిపోయింది. మరి 12% గిరిజన రిజర్వేషన్ అన్నాడు, 12% మహిళా ముస్లిం రిజర్వేషన్ అన్నాడు. మన కవిత గారు మహిళా రిజర్వేషన్ కావాలంటది. మీరు ఎంతమందికి ఇచ్చారు? 119 మందిలో మీరు మహిళలకు ఇచ్చింది కేవలం 6 టికెట్లే. 6, 2 SC, 2 ST, 2 జనరల్. మీరు 119 మందిలో 6 ఇచ్చి మహిళా రిజర్వేషన్ వచ్చి కేసీఆర్ కవిత గారు మాట్లాడటం ఇక ఎంత కామెడీగా ఉందంటే పెద్ద కామెడీగా ఉందండి. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ కోసం పెట్టినట్టే ఉంది. నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కంప్లీట్ కూడా కేసీఆర్ ఫ్యామిలీ కోసం పెట్టినట్టు ఉంది. ఇవాళ కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ప్రపంచంలో అత్యంత అట్టర్ వాల్యూ ప్రాజెక్ట్ అది. ఆయన చెప్పుకున్నాడు, ప్రపంచంలో తెలంగాణ భగీరథ ఉంది, నీళ్లు కింద నుంచి పైకి పోనిస్తాను, నేను అప్లిఫ్ట్మెంట్ చేస్తున్నాను. నేను మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్ చూడలేదు. ఎక్కడ కూడా ప్రపంచంలో అమెరికాలో కొరడారో కొన్ని ఒక్కటే జర్మనీలో ఉండదాట, కానీ ఎక్కడ కూడా చిన్న ప్రాజెక్టు ప్రపంచంలో అది భారీ నీటిపారుదల ఇదే ఎత్తుగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కానీ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. అంటే దీనికి 2039-40 వరకు వడ్డీలే కట్టాలంటే, అంటే దాదాపు 72,000 కోట్ల రూపాయల వడ్డీలు కట్టాలి. సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కరెంటు బిల్లు 12,000, వడ్డీ 13,000, 249 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్. అంటే 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా ఖర్చు అవుతుంది. మరి ఆ రోజు మా రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే కేటీఆర్ గారు అంటారు కామెడీగా, ఆయనకు అసలు తలకాయ ఉందా? ఏం మాట్లాడుతుండు? 80,000 కోట్ల ప్రాజెక్టులలో 1,00,000 కోట్లు ఎట్లుంటారు? ఎందుకుండు? ఇప్పుడు 2018 డిసెంబర్లో స్టార్ట్ అయింది మీ కుంభకోణం. మీకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ ఒక ఏటీఎం కార్డు లాంటిది.
మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరానికి 40,000 కలపండి, 5 సంవత్సరాలు 5,25,000 లక్ష ప్లస్ అది ఒక 94,000 అంటే 1,94,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయింది ఇప్పటికి. మరి మన సాక్షాత్తు కాగు కూడా దాన్ని తప్పు పట్టింది. అదేవిధంగా మన వచ్చినటువంటి నేషన్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ కూడా తప్పు పట్టింది. అవసరం వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుని ఏదైతే కింద మన జరిగిందో ఆ బ్యారేజ్ని కూడా, మేడిగడ్డ బ్యారేజ్ని, ఆ ప్రాజెక్ట్ ని కూడా బ్యారేజ్ అంటారు. బ్యారేజ్ కి డ్యామ్ కొంత తేడా. డ్యామ్ అంటారేమో స్టోర్ ఉంటే డ్యామ్ అంటారు, బ్యారేజ్ అంటే కింద ప్రవాహం డైవర్ట్ చేస్తుంటారు వాటర్ జనరల్ గా, చిన్న డిఫరెన్స్. సో ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ మొత్తం ఒక సెట్ ఒక బ్లాక్ అంతా కూలిపోయింది. అవసరం వస్తే మళ్ళీ కూడా ఆ మేడిగడ్డ బ్యారేజ్ కట్టాల్సి వస్తున్నారు. మీరు దయచేసి చూడండి, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అన్నారం బ్యారేజ్ నుంచి పైకి అప్టిప్మెంట్, మళ్ళీ సుందిల్ల నుంచి శ్రీరామ్ సాగర్ అంటే 4 దశలు పైకి నీళ్లు ఎత్తిపోయాలి. అసలు కిందనే మొదటిదే పోయింది ఇక్కడ. మీరు దయచేసి గమనించాలి రాజకీయ ప్రేక్షకులు. సో అస్సలే పోయింది. అంటే ఇది పోయింది అంటే అసలు నీళ్ళు లిఫ్ట్ చేయడానికి అసలు అవకాశం, పైన ఎక్కడైనా పోయినా మిగతా 3 కింద ఉండే లిఫ్ట్ ఇరిగేషన్. అసలు కింద ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ నుండే పోయింది అసలే. ఇక మీకు అంటే సో లిఫ్ట్ ఇరిగేషన్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. మరి మొన్న మోడీ గారు నేను వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ సందర్భంగా మోడీ గారు ఇంత పెద్ద 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో కుంభకోణం జరిగితే అంటే మరి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తోటి దర్యాప్తు జరిపించడం కానీ, సిబిఐ దర్యాప్తు కానీ చేయాలి. ఎలాంటి దర్యాప్తు చేయలేదు. నేను రాజ్ న్యూస్ ద్వారా చెప్తున్నా. దీనికి అంటే బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిందంట అంటున్నారా మీరు? సార్ రాజేంద్ర గారు, బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిందంటున్నారా? మీ విమర్శ ఏంటి? ఈ బీజేపీకి బీటీమే బీఆర్ఎస్ అనే పార్టీ 100% నిన్న అర్థమైపోయింది. కానీ వాళ్ళిద్దరూ రహస్య స్నేహితులు. నిన్న వచ్చినప్పుడు ఒక్క మాట నానారా మోడీ గారు, దేశ ప్రధాని గారు సాక్షాత్ ఒక్క మాట నానాలి కదా. అంటే అంత ఈజీగా తీసుకున్నారు ఆయన. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ రహస్య స్నేహం అనేది కూడా అందరికి అర్థమైపోయింది తెలంగాణ ప్రజానికానికి. ఎందుకు ఒక మాట అనలేదు? నేను చెప్తున్నా ఈ సందర్భంగా న్యాయవాదిగా క్వశ్చన్ చేస్తున్నా. ఈ దేశ ప్రధానమంత్రికి బాధ్యత లేదా? దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అవినీతి జరిగితే బాధ్యత లేదా? రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారు. రాజకీయంలో మరి ఇది ఎందుకు అలాంటప్పుడు రాజకీయం చేస్తే ఎందుకు మాట్లాడలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు మొత్తం కుంగిపోయింది, మొత్తం 10 పిల్లలు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆయన మాట్లాడితే చర్య తీసుకోవాల్సి వస్తుంది. మన కిషన్ రెడ్డి గారు అంటున్నారు, వాళ్ళ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ మీద చర్య తీసుకుంటాం అంటారు. చూడండి, ఆల్రెడీ నేషనల్ లెవెల్ లో వాళ్ళు ఉన్నారు. ఆ రాష్ట్రంలో వస్తే అధికారులు చర్య తీసుకుంటారు. అంటే రాష్ట్రం కంటే మరి అంటే కేంద్రం కంటే రాష్ట్రం పెద్దదైన వాళ్ళ దృష్టిలో పాపం కిషన్ రెడ్డి గారు కన్ఫ్యూజ్ అయ్యారు. నాకు అర్థం కావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల చేతులు ఉంటాయి, విజిలెన్స్ కమిషన్ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ. చర్య తీసుకోవడానికి అవినీతి జరిగింది కదా. ఎన్స్ప్రూవ్డ్ కాగే నివేదిక ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అటర్ ఫెయిల్యూర్ అయిన సంస్థను ఇప్పుడు అట్లాంటప్పుడు ఇంజనీర్లు కూడా ప్రాసిక్యూట్ చేయాలి. కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ పాత్ర చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయనే డిజైన్ చేసిండు ఇది. అంటే నాన్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈ పద్ధతిలో చేశారు. అంటే ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి అనేది యాక్చువల్ గా వీళ్ళే డిసైడ్ చేశారు, కేసీఆర్ ఇంజనీర్లు. సో మరి ఇంజనీర్ కేసీఆర్ గారు ఇంజనీర్ అవతార వ్యక్తి, ఆయన డిజైన్ చేసిండు. పెద్ద క్యాబ్ పెట్టుకుని తెలంగాణ ప్రజానికానికి నిద్ర క్యాబ్ పెట్టడం కోసం. నేనే చేసిన అన్నోడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఫెయిల్యూర్ నేనే కారణం అని ఒప్పుకోవట్లేదు. పోయిన నెల 21వ తారీఖు జరిగింది నైట్, శనివారం రోజు. మరి ఇన్ని రోజులైనా ఈ రోజు వరకు నిమ్మకు నిరంతరంగా కేసీఆర్ గారు ఎందుకున్నారు? అంటే ఓటు పడము మాట్లాడితే జనంకి అర్థమైపోద్దాం. మనం కేసీఆర్ సార్ మీరు చేయకుండా చెప్పకుండా అందరికి అర్థమైపోయింది తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది. మొత్తం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి, మొత్తం తెలంగాణ వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు. మీరు అనుకున్నట్టుగా అంత బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. డబ్బు లేకపోవచ్చు, ఎందుకంటే మీలాంటి దోపిడీ చేస్తే తెలంగాణ ప్రజానికం వాళ్ళ ఏటీఎం అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి మీ నాయకులకు, కార్యకర్తలకు జేబులు నింపే స్కీమ్ లే తప్ప ప్రజలకు పనికొచ్చే స్కీమ్ కూడా ఏమీ పెట్టలేదు. ఈ రోజు ఎందుకు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. తాడో సీన్ అన్న మరి సమాధానం చెప్పాలి. జాబులు ఏం పడ్డాయి? మొత్తం మీ కేసీఆర్ మీకోసం చేస్తున్నారు స్కీములన్నీ కూడా. అంటే కార్యకర్తలు బాగుపడడానికి, మీ జేబులు నింపడానికే. కానీ జాబులు నింపే కార్యక్రమం ఎప్పుడు కూడా జరగలే. శ్రీనివాస్ రెడ్డి గారు రాజేంద్ర గారు ఒక్క నిమిషం. వాళ్ళు చూడండి జేబులు నింపే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రాజెక్టు నిజంగా నేను చెప్తున్నాండి, నాకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడతాను దయచేసి. అంత పెద్ద అవినీతి జరిగితే ఎందుకు మరి ప్రజానికం కూడా ఎందుకు కాముకుంటున్నారు? అంటే రాజకీయాలు అంటే మోసం చేయటమా? రాజకీయాలు అంటే ఇవే తెలివితేటలా? కేసీఆర్ తెలివితేటల్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి. కేసీఆర్ తెలివికల్లోడే కాదనని నేను, కానీ ప్రజల కోసం ఉపయోగించండి. అట్లా నమ్ముకోనే కదా తెలంగాణ ప్రజానికం 2 సార్లు ఆయనకు అధికారం కట్టబెట్టింది. ఇవాళ ఎలగబెట్టింది ఏముంది? 2 సార్లు పెట్టినా కూడా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్కరు 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు మంచిగా డబ్బులు సంపాదించి సెటిల్ అయిపోయారు.
కానీ తెలంగాణ ప్రజలు ఒక్కరైనా ఉద్యోగాలు వచ్చినాయా? పరిస్థితి ఏంటి? తెలంగాణ ఎక్కడ చూసిన పొంగలు అక్కడనే తెలంగాణ పరిస్థితి వాళ్ళు. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. అంటే బీజేపీ బీఆర్ఎస్కు బి టీం అంటూ కాంగ్రెస్ అంటుంది. బీజేపీ బీఆర్ఎస్కు బి టీమా, కాంగ్రెస్కు బి టీమా? సార్ అసలు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాట్లాడారు, స్పోక్స్ పర్సన్. బి టీం ఏమంటారు, బీజేపీకి కాంగ్రెస్ బి టీం అని మాట్లాడే బీఆర్ఎస్ వాళ్ళు కానీ, లేకపోతే బీఆర్ఎస్ కే బీజేపీ బి టీం అని మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళకి, ఎవరైనా కూడా మమ్మల్ని వేరే వాళ్ళకి బి టీం అని మాట్లాడే వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, 2014లో హస్తం గుర్తు మీద ఎవరైతే పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో 1/3 ఆఫ్ ద విన్నింగ్ ఎమ్మెల్యేస్ బీజేపీలోకి వచ్చి చేరలేదు, బీఆర్ఎస్ కి వెళ్ళి మద్దతు తెలిపారు, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. 2018లో కూడా హస్తం గుర్తు మీద గెలిచిన అభ్యర్థులు 2/3 ఆఫ్ ద విన్నింగ్ ఎమ్మెల్యేస్ అందరూ పోయి బీఆర్ఎస్ లో కలిశారు, వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, హస్తం గుర్తు మీద గెలిచినా కూడా అభ్యర్థులు ఆ చివరాఖరికి ఎవరి చేతిలో తీసుకెళ్లి సింహాసనాన్ని పెడుతున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలోనే తీసుకెళ్లి సింహాసనాన్ని పెడుతున్నారు. ఇటీవల కాలంలోనే మీడియా సాక్షిగా ప్రజల ముందుకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ నేత ఆయనే చెప్పాడు, 69 సీట్లు కాంగ్రెస్ గెలిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చెయ్యలేదు, ఎందుకని అంటే మా వాళ్ళు ఇటు ఉంటారో అటు వెళ్తారో మాకే నమ్మకం లేదు అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎటు ఉంటారు ఎటెళ్తారు, ఉంటే కాంగ్రెస్ లోకి వెళ్తారు, లేకపోతే బీఆర్ఎస్ కి అమ్ముడు పోయి బీఆర్ఎస్ కి కేసీఆర్ కి వాళ్ళ కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబానికి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మద్దతు తెలిపేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంకొకటి, బీఆర్ఎస్ వాస్తవానికి కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కై ఉంది. నేషనల్ పాలిటిక్స్ లో కూడా వాళ్ళ ఎలయన్స్ లో ఏదైతే వీళ్ళు చెప్తున్నారు చూడండి, రహస్య స్నేహం అని బీజేపీకి అంటారు, అయితే కాంగ్రెస్ ది బీఆర్ఎస్ ది మాత్రం బహిరంగ స్నేహం అని మేము అనాలి. ఎందుకనంటే మణిపూర్ ఇష్యూ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎంపీస్ వెళ్ళి కాంగ్రెస్ ఎలియన్స్ ఏదైతే ఉందో I.N.D.I.Alliance ఏదైతే ఉందో ఆ ఎలియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మణిపూర్ ఇష్యూ మీద పార్లమెంట్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. అంటే వీళ్ళు బీజేపీకి మద్దతుగా ఉన్నారా, కాంగ్రెస్ కి మద్దతుగా ఉన్నారా మాకు అర్థం అయిపోతుంది. ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళని ప్రెసిడెన్షియల్ పోస్ట్ కోసం నామినేట్ చేసి బీజేపీ అభ్యర్థిగా బలపరుద్దామని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి మా దోచుకున్న సొమ్ములు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ర్యాలీలు తీయడానికి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి, మద్దతు తెలపడానికి రాష్ట్రం నుంచి అలాంటి పనులు చేశారనంటే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటా, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటా? మరి కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం గురించి మోదీ గారు మాట్లాడితే మీరు మాట్లాడుతున్నారు కదా, కాళేశ్వరం బీఆర్ఎస్ వాళ్ళకు ఒక ఏటీఎం గా మారిపోయింది. అసలు ఏటీఎం గా మారింది అని మాట్లాడి ముందు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు, ది ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆవిడ బీజేపీ అభ్యర్థి. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు సంస్థల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు అసలు తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడే అర్హత కించిత్తు కూడా లేదు నన్ను అడిగితే. దశాబ్దాల పాటు 1969లో 369 మెంబర్స్ ని 369 మందిని తెలంగాణ రాష్ట్ర సాధన మాకు కావాలి, ఆంధ్ర పాలకులు ఆంధ్ర ప్రజలు మా సంపదను దోచుకొని పోతున్నారు, నీళ్లు దోచుకొని పోతున్నారు, మాకు ఇక్కడ నియామకాలు రాకుండా పోతున్నాయి, వాళ్ళే వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర వర్క్ చేస్తే స్థానికంగా ఉన్న మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పి కొట్లాడి ధర్నా చేయడానికి కూర్చుంటే ఆన్ స్పాట్ 369 మందిని కాల్చి చంపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రంలో నిరంతరంగా తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చిన్న చూపు చూసింది కాంగ్రెస్ పార్టీ. 1969 నుండి గుర్తురాని తెలంగాణ రాష్ట్రం 2014లోనే మీకు ఎందుకు గుర్తొచ్చింది? ఇంతమంది అమరులు అవ్వడానికి, ఇంతమంది ప్రాణాలు గాల్లో కలవడానికి, ఇంతమంది భూమి మీద చచ్చిపోవడానికి కారణము వాళ్ళ ఆత్మ ఈ రోజు ఘోషిస్తుందంటే కారణము కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ కి తెలంగాణ రాష్ట్రం అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకోసారి గుడ్డిగా వెళ్ళి కాంగ్రెస్ కి ఓటేసి వాళ్ళ అధికారంలో తీసుకురావడం అంటే తెలంగాణ రాష్ట్ర సాధన అన్నిటిని అంతటిని కూడా బూడిద వాళ్ళు చేసి అర్థము. ఇండైరెక్ట్ గా ఎవరికి ఓటేయమంటున్నారు? బీజేపీకి అర్థం కాలేదు. ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఇందాక కూడా చెప్పానండి, ఈ రోజు బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి అని అంటే ఇఫ్ ఇన్ కేస్ బీఆర్ఎస్ స్ట్రాటజీ వర్క్ కాలేకపోయినా కూడా దే నీడ్ సమ్ అదర్ పార్టీ
వేరే వాళ్ళు ఆ గుర్తు మీద గెలిచిన తర్వాత ఆ అభ్యర్థులు వీళ్ళకి మద్దతు తెలిపేలాగా వీళ్ళ పార్టీలో వచ్చి చేరితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే సేఫ్ జోన్ లో ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కి వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోయింది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, రైతుల యొక్క గోసలు ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లో పెరిగిపోయింది కాబట్టి ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం కూలబోతుంది కాబట్టి బీజేపీని వాళ్ళు లేపలేరు. ఎందుకంటే 2018లో ఒక్క రాజాబాయి గారు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎంత ప్రెషర్ చేసినప్పటికీ కూడా రాజాబాయి గారు పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోకి వెళ్ళలేదు. బీజేపీ అంత స్ట్రాంగ్ ఉంది, ఒకటే ఒక క్యాండిడేట్ ఉన్నారు. కానీ కాంగ్రెస్ లో ఉన్న లీడర్స్ 2/3 ఆఫ్ ద టోటల్ కాంగ్రెస్ విన్నింగ్ ఎమ్మెల్యేస్ పోయి ఈ రోజు అందులో చేరడము, అందులో మినిస్ట్రీలు తీసుకొని ఎంతమంది చలామణి అవుతున్నారు ఈ రోజు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. కాంగ్రెస్ నిజంగా బీఆర్ఎస్ కి సి టీమ్, ఏ టీం ఉంది, ఏఐఎంఐఎం, ఈ 3 టీంలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడం, కేవలం అధికారం కోసం మాత్రమే పాటుపడుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన ఏదైతే ఉందో దాని సంకల్పాన్ని కాలదాన్ని ఈ రోజు కనీసము ఈ రోజు బీఆర్ఎస్ నాయకుడైన శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, ఒక ఉద్యమ నాయకుడు పాలిస్తున్నాడా? నిజంగా ఒక ఉద్యమ నాయకుడు అని మీరు మాట్లాడుతున్నారు. మరి ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉద్యమకారులు చనిపోయారో, అమరులయ్యారో వాళ్ళ కుటుంబాల యొక్క కనీసం లిస్ట్ మీ దగ్గర ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ 1400 బలిదానాలైన వ్యక్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని కలిసి వాళ్ళ ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పారు, ఇల్లు కట్టిస్తా అని చెప్పారు, భూమి రాసిస్తా అని చెప్పారు. ఇవన్నీ చేశారా? అసలు కనీసము ఉద్యమకారులు అంటే ఎంత చిన్న చూపు అంటే వీళ్ళకి, బీఆర్ఎస్ నాయకులకి ఈ తెలంగాణ సెంటిమెంట్, ఉద్యమము ఇదంతా కూడా వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈ ఎలక్షన్ కోసం సెంటిమెంట్ ని యూజ్ చేసి అధికారంలో రావడం, మళ్ళీ ఫామ్ హౌస్ లో జొరడం, 5 సంవత్సరాల వరకు బయటకు రాకపోవడం, మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత అందరూ సంసిద్ధం అయిపోయాము, మేము అభివృద్ధి చేసేసామని మాట్లాడము. బీఆర్ఎస్ పార్టీకి ఇట్ హ్యాస్ బికమ్ అ కేక్ వాక్ ఫర్ దెమ్. అంత ఈజీగా ఇక్కడ ఉన్న ప్రజల్ని మోసం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ కేవలము వీళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడింది. వాళ్ళని డిస్టర్బ్ చేయలేకపోయారు, వాళ్ళని గవర్నమెంట్ పెట్టలేకపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఉద్యమకారులకి ఎంత మందికి ఇవ్వగలిగారు? శ్రీకాంతాచారి గారు వాళ్ళ అమ్మగారికి హుస్నాబాద్ లో టికెట్ ఇచ్చి సొంత పార్టీ నాయకులు సపోర్ట్ చేయకపోతే ఆవిడ ఓడిపోయారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఒక 21 సంవత్సరాల శ్రీకాంతాచారి గారు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబడి ఆయన ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు ఎంత చిత్తశుద్ధి ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా కుక్కలు ఎగబడి తెలంగాణ రాష్ట్ర సంపద గురించి మీద పడుతున్నారే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల రక్తాన్ని తాగుతూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ నడుపుతున్నారు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజు ఉద్యమకారులకి ఏ పీట వేశారు? వాళ్ళ గవర్నమెంట్ ఈ పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ని బీజేపీ రీప్లేస్ చేస్తుందా? నిజంగా వాళ్ళకి ఉద్యమకారుల పట్ల చిత్తశుద్ధి ఉండుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ సేమ్ టైం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఉమెన్ రిజర్వేషన్ గురించి తనని తాను కాపాడుకోవడం కోసం ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడిన కవిత గారు నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రీప్లేస్ చేయలేకపోయారు. మరి వీళ్ళ వైఫల్యం ఏంటి అనేది వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఒంటరి పోటీ ఈ పరిస్థితుల్లో బీజేపీ రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఒకసారి వినబడుతుందా? తీసుకోండి, కళ్యాణ్ గారు, మీరు వెళ్ళలేదా? ఈ విషయాలకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఈ రోజు మీరు బీజేపీని మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపు మీరు అధికారంలోకి రావాలి అని అంటే ఎటైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వచ్చి మీకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, నేను ఏమన్నానంటే మీరు అన్నట్టుగా ఎక్కువ చెప్పట్లేదు అంటారు. అసలు చెప్పుకోవడానికి ఎక్కువ లేదు. ఒకసారి నేనేమంటానంటే ఈ సిచ్యువేషన్ లో చెప్పుకుంటూ పోతే ఇచ్చిన హామీలు ఒలింపిక్ ట్రాక్ మీద మేము నడుస్తూ ఉన్నాం, పరిగెడుతూ ఉన్నాం అని అంటే హ్యాట్రిక్ కొడతారంట. దేంట్లో హ్యాట్రిక్ కొడతారు? 3వ మీరు హ్యాట్రిక్ 2 సార్లు మేనిఫెస్టో రిలీజ్ చేసి తెలంగాణ ప్రజల్ని కేవలం ఓట్ల కోసం మభ్యపెట్టి, అలాంటి మేనిఫెస్టోని ఉచితాలకి వాళ్ళని మభ్యపెట్టి ఈ రోజు ఓట్లు వేయించుకున్న తర్వాత
అన్నిటినీ కూడా కాలదన్ని వాటన్నిటిని కూడా తొక్కి పడేసి ముందుకెళ్ళింది. అది ఆ ఒలింపిక్ ట్రాక్ లో మీరు మాత్రం ఫస్ట్ రికార్డ్ లో ఉన్నారు. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఈ రోజు కాళేశ్వరం కట్టారు, ఎత్తిపోతగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడొచ్చు. కానీ 40,000 కోట్లకు ఉన్న ప్రాజెక్ట్ ని ఈ రోజు 1,40,000 కోట్లకి ఈ రోజు ఇచ్చినా కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒక్క నిమిషం, నా వాయిస్ వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? నాకు చేతన అవుద్దండి. ఒక్క నిమిషం మీరు ఆగండి. అంటే టెక్నికల్ ఇష్యూ, నా వాయిస్ వినబడుతుందా అంటున్నా. సత్యం గారు, సత్యం గారు, జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా చూడొచ్చు తెలంగాణ రాజకీయాల్లో? అంటే గడిచిన రెండు ఎన్నికల్లాగే చూడొచ్చా? కాస్త ప్రత్యేకం ఏమైనా ఉందనుకోవచ్చా? మూడోసారి మీ వాయిస్ క్లియర్ రావట్లేదు. గడిచిన రెండు ఎన్నికల్లాగే అనుకోవచ్చా? లేకపోతే ఈసారి ఏమైనా ప్రత్యేకంగా కాస్త డిఫరెంట్ స్ట్రాటజీ ఉండే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అండి. ఒక సంవత్సరం కింద వరకు కూడా అందరం అనుకున్నది ఏమిటంటే బీజేపీ ఒక 17-18% ఓట్లు వస్తాయి, కాంగ్రెస్కి ఒక 40% సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి. మిగతా చిన్న చిన్న పార్టీలకు మిగతా వస్తే ఒక 50% ఓటింగు బీఆర్ఎస్కి వస్తుంది. కాబట్టి 80, 90, 100 సీట్లు వస్తాయి. కాబట్టి కేక్ వాకే ఈసారి బీఆర్ఎస్ అని అనుకున్నాం ఒక సంవత్సరం కింది వరకు. కానీ బీజేపీ బీఆర్ఎస్ అనుకున్న వ్యూహాలు ఫలించలేదు. దాంతో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేననేటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి ఎవరు వస్తారంటే పరిస్థితుల్లో మనం వివిధ సర్వేలు చూసిన అట్లే ఉంటున్నాయి. ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏమిటంటే వాళ్ళ వ్యూహాలు వర్కౌట్ కాలేదు. ఎందుకు కాలేదంటే ముఖ్యంగా బీజేపీ వ్యూహాలు మునుగోలులో ఓడిపోవటం, తర్వాత కర్ణాటకలో ఓడిపోవటం, తర్వాత కవిత లిక్కర్ కేసులు ఇరుక్కుపోయి పెద్ద నెగటివ్ చర్చ జరగటం, ఆ తర్వాత కొత్తగా వచ్చిన బీజేపీకి వచ్చిన లీడర్లందరూ మళ్ళీ తిరుగుబాటు చేయటం, మీరు కవితను అరెస్ట్ చేస్తారు, తర్వాత కేసీఆర్ను ఓడిస్తారు అనుకొని మేము బీజేపీలకు వచ్చినాం, కానీ మీరు మాత్రం కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ జోలికి పోవట్లేదు అన్నటువంటి అసంతృప్తితోటి ప్రముఖ నాయకులందరూ మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ అన్నట్టుగా కాంగ్రెస్కి వచ్చేశారు. ఈ కొత్తగా చేరినటువంటి ఈ నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వటంతో తర్వాత వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు కనుక కవితను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకుంటారని కూడా అన్నారు. ఇదంతా కూడా ప్రజల్లోకి బాగా చర్చకు వెళ్ళి చివరికి 170% మంది ప్రజలు బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధాలు ఉన్నాయి, రేపు సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాటజీలో భాగంగానే ఈ విధంగా ఉంటున్నారు అని మెజారిటీ ప్రజలు నమ్మారు. నమ్మటంతో ఎక్కడో ఉందనుకుంటున్నటువంటి కాంగ్రెస్ రైజ్ అయ్యి, తర్వాత రెండోది కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కూడా రేవంత్ రెడ్డి కాకుండా మిగతా అగ్ర నాయకులు ఒక్కొక్క పార్టీ తోటి సాఫ్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులుగా చాలా మంది అవుతూ వచ్చారు. కానీ నాయకత్వం రేవంత్ రెడ్డి చేతుల్లోకి మారటంతో రేవంత్ రెడ్డి అబ్సల్యూట్ స్ట్రెంత్ తోటి బీఆర్ఎస్ మీద స్ట్రగుల్ చేశారు. అదే పద్ధతిలో అంతకన్నా అగ్రెసివ్ గా బండి సంజయ్ కూడా బీజేపీ నుంచి స్ట్రగుల్ చేశారు. కానీ అటువంటి బండి సంజయ్ని బీజేపీ మార్చేసింది. ఏమంటే అది కూడా ప్రజలు ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అగ్రెసివ్ ఉండు కాబట్టి రెండు పార్టీల మీద సమన్వయం ఉండాలంటే కిషన్ రెడ్డి సౌమ్యంగా ఉన్నోడే రావాలి అని సంజయ్ని తప్పించారని చెప్పేసి అన్నటువంటి ప్రచారం కూడా జనంలోకి వచ్చింది. మరొక వైపు కేసీఆర్ బండి సంజయ్ని మార్చడం, కవితను అరెస్ట్ చేయకపోవటం, తర్వాత బీజేపీలో చేరిన కొత్త నాయకులందరూ మీ మధ్యన పొత్తుందని ఆరోపించడం, తర్వాత మునుగోడులో గెలిపించిన వామపక్షాలు ముందు కూడా సాగుతుందని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ వాళ్ళని వదులుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది అని మెజారిటీ ప్రజల అభిప్రాయం రావడానికి ఉపయోగపడ్డాయి. ఈ ఉపయోగపడినటువంటి క్రమంలో కాంగ్రెస్ రైజ్ అయింది. ఇవాళ కాంగ్రెస్ ఏదో బండి సంజయ్ కన్నా ఎక్కువ స్ట్రగుల్స్ చేసో లేదా లోకల్ లెవెల్లో వామపక్షాల కన్నా ఎక్కువ స్ట్రగుల్ చేసో రాలేదు. ఇటువంటి తప్పుడు వ్యూహాలు ఫెయిల్ అయ్యే వరకు కాంగ్రెస్ రైజ్ అయింది. తర్వాత ఈ పరిస్థితుల్లో ఇవాళ వాస్తవానికి మరి అధికారంలోకి వస్తుంది, మునుగోడు ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి బీజేపీ ఇప్పుడు ఏ సర్వే చూసినా 2 నుంచి 6, 2 నుంచి 4, 2 నుంచి 8 అంటున్నాయి. కాబట్టి ఓటింగ్ శాతం కూడా 8 నుంచి 10 అంటున్నాయి. అంటే ఈ 18%, 17% ఓటింగ్ వస్తుంది అనుకున్నటువంటి బీజేపీ ఓటింగ్ ఇప్పుడు 7-8% అని ఈ సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తం కూడా కాంగ్రెస్ కు షిఫ్ట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు నియరెస్ట్ రైవల్ కాంగ్రెస్ అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ యొక్క ప్రోగ్రామ్స్ ఫెయిల్యూర్ కన్నా
కేసీఆర్ కు ఇటువంటి సమస్య, కవిత సమస్య, ఇవన్నిటితోడు ఇవాళ కాళేశ్వరం వచ్చి ఆఖరి నిమిషంలో ఒక బాంబింగ్ లాగా పడింది. దీన్ని సెంట్రల్ కాంగ్రెస్ వాళ్ళంటే బీజేపీ వాళ్ళంటే రాజకీయ విమర్శ చేస్తున్నారు అనుకునేవాళ్ళు. కానీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ సేఫ్టీ అథారిటీ ఇది రాంగ్ లో మొత్తం అన్ని టెక్నికల్ గా రాంగే ఉంది, అన్ని రకాల రాంగే ఉంది, చివరికి అంతా షాబోటేజ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ఇవాళ బాగా డ్యామేజ్ అయిపోయింది ఏది బీఆర్ఎస్ కు. జనంలో ఈ చర్చ నడుస్తాం. కాబట్టి అందులో ఇంకెక్కడ జరిగితే చర్చ అయ్యేది కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 4 ఏళ్ల అని చెప్తుందంటే మా చీఫ్ అచీవ్మెంట్ కాళేశ్వరం చెప్పుకుంటూ వస్తుంది. అటువంటిది వాళ్ళ కొలాప్స్ అయ్యే వరకల్లా ఖచ్చితంగా బ్యారేజీలన్నీ ఖాళీగానే ఉండాల్సి వస్తుంది, 1,00,000 కోట్లు అప్పులు అయిందని ఇటువంటివన్నీ ఇవాళ మిడిల్ క్లాస్ జనం వరకు ఇవాళ చర్చ అవుతుంటే ఒకదాని వెనుక ఒకటి ఇవాళ అసలు బీఆర్ఎస్ అమలు చేసినటువంటి పథకాల లోపాల కన్నా ఇటువంటివి జరిగి ఇవాళ బీఆర్ఎస్ అధికారం నిలబెట్టుకోవటానికి స్ట్రగుల్ చేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టవేయబడదు. ఇవన్నీ కాంగ్రెస్ కు ప్లస్ అయినాయి. ఇవాళ ఈ రెండింటి మధ్య స్ట్రగుల్ జరుగుతా ఉన్నాయి. రెండవది మరొక వైపు ఇవాళ ప్రధానమంత్రి కరీంనగర్ వచ్చి 1 గంట సేపట్లో ముఖ్యమంత్రి ఫ్యామిలీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయగలిగాడు. కాంగ్రెస్ వాళ్ళు లేదా స్థానిక బీజేపీ నాయకులు వీళ్ళు రాజకీయంగా విమర్శలు చేస్తుర్లే అనుకునేవాళ్ళు. కానీ నా కొడుకును సీఎం చేస్తా మీరు మీ ఆశీర్వాదం కావాలని అడిగిండని సాక్షాత్ ప్రధానమంత్రి అనే వరకల్లా అరే కేటీఆర్ బహిరంగ సభల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అంటాడు, వెనక నుంచి ఈ ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి ఇంకొంత క్రెడిబిలిటీ తగ్గడానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి ఒకదాని వెనక ఇవన్నీ రావటంతో ఇవాళ నువ్వా నేవా అనేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అట్లాగే ఎంతోకొంత మన వాళ్ళు అన్నట్టుగా 60 సీట్లు రాకపోతే లేదా 60-62 సీట్లు రాకపోతే కాంగ్రెస్ కు దరిదాపు నెల రోజుల్లో 20 మంది అమ్ముడుపోతారు, అది ఖాయం. దాంట్లో ఎటువంటి అపనమ్మకం లేదు. అది వాళ్ళకు 70 సీట్లు 65 సీట్లు వచ్చే గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంటారు తప్ప, లేకపోతే 50-55 గెలిస్తే నెల రోజుల 30కి దిగజారుతుంది వాళ్ళ స్ట్రెంత్. అది కాంగ్రెస్ వీక్నెస్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తర్వాత ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీలు, ఈ హామీలు కూడా చర్చ జరుగుతా ఉంది. ఇవాళ రైతులు, తర్వాత కూలీలు, ఇవాళ నేను గమనించింది ఏమిటంటే రూరల్ ఏరియాలో తిరిగి వచ్చినాక గమనించింది ఏంటంటే రైతుల్ని, ప్రైవేటు ఉద్యోగస్తుల్ని, తర్వాత ఇటువంటి వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ లాగా కాకుండా ముచ్చట్లోకి తెచ్చి దీన్ని పార్టిసిపేషన్ మెథడ్ అంటారు రీసెర్చ్ లో, ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తే ఏమిటంటే రైతులను అడిగితే రైతులు కాంగ్రెస్ లో కూడా రైతు బంధు 15 ఏళ్ళు ఇస్తానంటారు కదా అనే చర్చలు ఉన్నారు. అట్లాగే ఇంట్లో చేసే పని మనుషులు నేను అడగకుంటే వాళ్ళే నాతోటి అయ్యా కాంగ్రెస్ వస్తే ఈ పోతాయట కదా అని వాళ్ళు అడిగారు. అంటే వీటి అర్థం ఏమిటంటే బాటం లెవెల్లో ఇప్పటి వరకు మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ డిసైడ్ అయ్యారు ఎవరు కోటేయాలో. కానీ ఈ బెనిఫిషియరీ ఉన్నటువంటి బాటం లెవెల్ ఉన్నటువంటి 15-20% మంది ఈ 25 రోజుల్లో డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డారు. ఇస్తారా ఇవ్వరా, వస్తే ఇస్తారా లేదా పోతే ఇస్తారా లేదా, ఈయన ఉంటేనే ఇస్తాడు, ఇటువంటి ఎంత చర్చ జరుగుతుంది, చాలా సీరియస్ డిబేట్ జరుగుతుంది వాళ్ళ మధ్య. కాబట్టి దీన్ని 25 రోజుల్లో ఎవరు ఇంప్రెస్ చేస్తారు, ఎవరు స్కోర్ చేస్తారు అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ బీజేపీ విమర్శలు అన్ని కూడా కర్ణాటక లాగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లన్నీ కాంగ్రెస్ పోకుండా వాటిల్లో కూడా చేయాలనే బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని. యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా కాకుండా అనేటువంటిది కూడా ఒకటి నడుస్తాం. తర్వాత రెండవది బీజేపీ కూడా ఏం కోరుకుంటుందంటే ఫస్ట్ తను ఎక్కువ సీట్లు గెలిచి ఆ గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా ఫామ్ చేసే గవర్నమెంట్ లో మన పాత్ర ఉండాలి, మన మీద ఆధారపడే గవర్నమెంట్ రావాలని కోరుకుంటుంది. వాళ్ళు గెలవలేనప్పుడు బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శత్రువు కాబట్టి సహజమే, ఏ పార్టీ కన్నా వ్యూహం ఉంటుంది, బీజేపీ వ్యూహం కూడా అట్లే ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను ఏమనుకుంటున్నాంటే నా అంచనా ఏమిటంటే ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్ గా ఇవాళ ఎవరు విమర్శలు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఆ విమర్శలన్నీ కాంగ్రెస్ కి తోడ్పడతాయి. ఎందుకు తోడ్పడతాయి అంటే నియరెస్ట్ రైవల్ వాళ్ళు ఉన్నారు. బీజేపీ చేసే విమర్శలు కూడా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ అవినీతికి పాల్పడరు అనేటువంటి దానికన్నా బీజేపీ వాళ్ళు కూడా అవినీతికి పాల్పడరు అంటే అది ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఫ్యాక్ట్ అనేటువంటిది అంత కాంగ్రెస్ కు ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ కర్ణాటకలో పెద్ద స్ట్రగుల్స్ చేసి కాంగ్రెస్ అధికారం రాలేదు. ప్రతిపక్షాలు పోరాడితే ఆ పోరాడినంతా కూడా జేడీఎస్ ఓటింగ్ కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. కాబట్టి ఇవాళ కూడా కాంగ్రెస్ కు ఫేవరబుల్ గా షిఫ్ట్ అయ్యేటువంటి ఒక డేంజరస్ లెవెల్ సిచ్యువేషన్ అయితే ఇవాళ పొలిటికల్ సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు
జనాన్ని ఇంప్రెస్ చేసి మెటీరియలైజ్ చేసుకోగలుగుతుంది లేదా ఇంకా తొక్కులాడుతున్నారు జనం. కేసీఆర్ ను వదులుకుంటే ఈ పోతయం అనే డౌట్ వెంటాడుతుంది. కానీ ఇంకొక వాదన కూడా ప్రధానంగా సత్యం అన్ని రాజకీయ పార్టీలు ఇంకొక వాదన కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చాయి. తెలంగాణ తెచ్చిన పార్టీ అంటూ బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చినప్పుడు సపోర్ట్ చేసిన పార్టీ అంటూ బీజేపీ. ఎస్, ఇప్పుడు కాదండి, ఇప్పుడు కొన్ని పొరపాట్లు ఎంత స్కోర్ చేస్తాయో మనం చెప్పలేము. పుల్వామా ఘటన మొన్న ఎట్లా ఉపయోగపడిందో, మన కేటీఆర్ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి సీమాంధ్రుల మీద చాలా దాన్ని సమర్థించుకోవటానికి శ్రీనివాస గౌడ్, తర్వాత మన యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కేసీఆర్ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది దాన్ని. ఆ తర్వాత ఇవాళ తెలుగుదేశం పోటీ చేయకపోతే ఇదివరకు అబ్సల్యూట్ గా 90% బీఆర్ఎస్ ని సమర్థిస్తూ వస్తున్నారు సీమాంధ్రులు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ డ్యామేజ్ నుంచి ఏమన్నా కొంచెం రికవరీ కావాలంటే అని చెప్పేసి బీజేపీ గెలిచే సీట్లన్నీ జిహెచ్ఎం పరిధిలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకుంటే అది ఒక 2-3 ఏళ్ళు ప్లస్ అయినా గెలిచే అవకాశం ఉందనేటువంటి ఎత్తుగడలతో వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఇవాళ సీమాంధ్ర ఓటులు కూడా హైదరాబాద్ చుట్టూ కొంత నిజామాబాద్, కొంత నల్గొండలో ఉన్నాయి. కాబట్టి ఏ స్టేట్మెంట్ రాంగ్ పోయినా అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా వెంటనే అవి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఇవాళ ఈ 25 days ఎవరు నమ్మించగలుగుతారు ప్రజల్ని? నేను అన్నాను, బాటం లెవెల్లో 15% ప్రజలు తీవ్రమైనటువంటి చర్చలు ఉన్నారని. కేసీఆర్ వదులుకుంటే ఓటు వేయకపోతే ఇవన్నీ పోతాయేమోనని ఎట్లా అని అనుకుంటున్నటువంటి స్థితి నేను చూశాను ప్రత్యక్షంగా. కాబట్టి ఈ 15 రోజులు, ఈ 20 రోజుల్లో ఎవరు ఈ బాటం లెవెల్ ప్రజల్ని ఇంప్రెస్ చేస్తామనే మీదనే ఆధారపడింది. నేను ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే, ఇవాళ వచ్చే సర్వేలు కరెక్ట్ కాదు. ఏ సర్వే కరెక్ట్ గా నిలబడదు. ఎందుకు నిలబడదంటే రోజు ఒక ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ 20 రోజుల్లో చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అప్పుడు కూడా 4 రోజుల ముందు డిసైడ్ చేసినవి కూడా 2 రోజుల ముందు ఓటుకు 5,000 ఇచ్చి తారుమారు చేసే అవకాశాలు కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ 15% ప్రజల్ని, బాటం లెవెల్ ఉన్న ప్రజల్ని ఎవరు నమ్మించగలుగుతారనే బట్టే క్రియాత్మకమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, తాడూరు గారు ఒకటే మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు పెద్ద స్ట్రాటజిస్ట్, కేసీఆర్ గారి స్ట్రాటజీ ఎవరికి అర్థం కాదు అనే ఆలోచన నేపథ్యంలోనే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు రాష్ట్రంలో అధికారం రావడానికి తీసుకున్న స్ట్రాటజీ అనుకోవచ్చా? బీఆర్ఎస్ నినాదం అంటే టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం కూడా మూడోసారి అధికారంలోకి రావడానికి వదిలిన అస్త్రం అనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు ఏ పార్టీ వ్యూహాలు వారికి ఉంటాయండి. ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ కు ఉంటుంది, బీజేపీ వ్యూహం బీజేపీకి ఉంటుంది, మాకుండే వ్యూహం మాకు ఉంటుంది. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నాను, నా చరిత్రను చెప్పుకున్నాను. ప్రజలు ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటంటే, విద్యార్థికి ఏ రకంగా ప్రోగ్రెస్ రిపోర్టు, యాన్యువల్ ఎగ్జామ్స్ లో మార్కులు ఇవన్నీ ఉంటాయో, రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఎన్నికలలో ప్రజలు మార్కులు వేస్తారు. ప్రజలు ఏం చూసి మార్కులు వేస్తారు? ఈ రోజు వరకు విద్యార్థులకు ఎట్లయితే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందో దాని మీద బేరీజ్ చేసుకొని మార్కులు వేస్తారు. సో నేను అదే చెప్తా ఉన్నా, ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఒక దశాబ్దం పాటు మేము పరిపాలించినాం. మా పథకాలే మా శ్రీరామ రక్ష, మా డెవలప్మెంటే మాకు శ్రీరామ రక్ష. అక్కడక్కడ ఇష్యూస్ వస్తాయి, మేం కాదు ఎవరు గవర్నమెంట్లు ఉన్నా వస్తాయి. ఇవాళ మోడీ గారు గుజరాత్ లో బ్రిడ్జ్ కోల్పోయినా, కాంగ్రెస్ హయాంలో కట్టిన బ్యారేజ్లు ఇవైనా, ఈ రోజుకు లీకులు ఉన్నా, తప్పకుండా ఇవన్నీ కూడా ఇష్యూస్ అంటాం. ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ లో ముందుకు పోతా ఉంటారు తప్ప మొత్తం ప్రాజెక్టు ఇరిగేషన్ లో మేము చేసినటువంటి ప్రగతి లేదు. ఈ రకంగా ఏది అడ్మినిస్ట్రేటివ్ లో రిఫార్మ్స్, మేము ఏది కలెక్టరేట్ ఆఫీసులో 33 జిల్లాలలో వైద్య విద్యాలయాలు, ఈ రోజు కేంద్రం ఎక్కడ కూడా మాకు సహకరించకపోయినా ఈ పనులన్నీ చేస్తా ఉన్నాం. ఇవాళ పునర్విభజన బిల్లులో జాతీయ హోదా మాకు ఇవ్వకపోయినా మేము స్టేట్ బడ్జెట్ తో మేము కట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా కడుతున్నాం, దాంట్లో కూడా మాకేం సహకరించట్లేదు. కాకపోతే ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే సిడబ్ల్యూసి కానీ సెంట్రల్ అథారిటీస్ కానీ అన్ని పర్మిషన్స్ డిపిఆర్లు ఇస్తేనే ఇస్తారు. ఒకవేళ ఏవి చూడకుండా ఇచ్చినారు అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్పు చేసినట్టే. కేంద్రం ఏజెన్సీస్ అన్ని కూడా పర్మిషన్లు ఇచ్చినాకనే ప్రాజెక్టులు కట్టగలుగుతాం. సో ప్రాజెక్టులు కట్టగలిగినామంటే వాళ్ళు అన్ని చూసే ఇచ్చినట్టు కదా. సో రెండోది ఏంటంటే, మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా రాష్ట్రము ఇచ్చినాము, మేము కూడా సహకరించినాము అని చెప్పేటటువంటి వాళ్ళు ఏంటంటే, పార్లమెంటులో అనేక సమస్యలు వచ్చినాయి. ఏది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఐటీఐఆర్ కానీ,
లేకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, జాతీయ హోదా గురించి కానీ, లేకపోతే బడ్జెట్ కేటాయింపులలో కానీ, లేదా దేశమంతా వైద్య విద్యాలయాలు ఇచ్చి తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం కానీ, ఎన్డీఆర్ఎఫ్ నిధులు అన్ని రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణకు 0 ఉండడం కానీ, ఇవాళ మేము ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ తెస్తే రమణ చీఫ్ జస్టిస్ గారి సహకారంతో మేము ఒకటి ఏర్పాటు చేయబోతే గిఫ్ట్ సిటీ అని గుజరాత్ లో 25,000 కోట్లతోని వారు పోటీగా అక్కడికి తీసుకెళ్లడం కానీ, ఈ రకంగా ప్రతి విషయంలో కేంద్రం మాకు వడ్లు కొనడంలో కానీ, ఇవాళ ఒకనాడు 64 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉంటే 2014లో ఈ రోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము ఉత్పత్తి చేయగలుగుతాను. ఇది అఫీషియల్ లెక్కలు కదా, ఎఫ్సిఐ ఇచ్చినటువంటి లెక్కలు కదా. కేంద్రం ఒక దశలో మాకు చేతులు ఎత్తేసే వైనం కూడా మేము చూసినాం. అంటే వ్యవసాయ పంట ఉత్పత్తులు మేము చెరువులు తోడకుండానే, మేము ఇవాళ కరెంటు విద్యుత్ ఉత్పత్తి పెంచకుండానే, విద్యుత్ని ఒకనాడు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 3,000 మెగావాట్లు, ఈ రోజు మేము గణనీయమైన ప్రగతి విద్యుత్తులో సాధించినాం. ఇలా సత్యం గారినే చెప్పమన్నాడు, ఎందుకంటే వారు న్యూట్రల్ కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా మేము ఏం చేసినా కళ్ళుండి చూడలోని కాబోది కాంగ్రెస్ అంటా ఉంటాం. కాబట్టి ఇటువంటి న్యూట్రల్స్ అయినా చెప్పమనండి, విద్యుత్తులో మేము గణనీయమైన ప్రగతి సాధించడమా లేదా, విద్యుత్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ లో మేము ఛాంపియనా కాదా, ఇదే కేంద్రం మాకు అవార్డు ఇచ్చింది. ప్రణాళికలలో మాకు అవార్డులు వచ్చినాయా లేదా, పట్టణ ప్రణాళికలో అవార్డులు వచ్చినాయా లేదా, టిఎస్ఐ పాస్ లో అవార్డులు వచ్చినాయా లేదా, ఇలా సర్వీస్ సెక్టర్ లో ఈ దేశ ఆర్థిక ప్రగతికి తెలంగాణ ఒక ఆర్థిక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తా ఉన్నామా లేదా, కేంద్రాన్నే చెప్పమనండి. ఇలా ఐటీ సెక్టర్ లో కానీ, ప్రైవేట్ సెక్టర్ లో కానీ ఉపాధి అవకాశాలు పెంచడమా లేదా, వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడమా లేదా, ఇవాళ వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వ్యవసాయ కూలీలు పని చేసుకొని వారి కుటుంబాలను పోషించుకునే స్థితికి, అంటే తెలంగాణ పక్క రాష్ట్రాల ప్రజలకు కూడా అన్నం పెట్టే స్థాయికి మేము ఎదిగినాం. కానీ ప్రధానంగా తెలంగాణ ఉన్నాయా లేవా, కానీ ప్రధానంగా తెలంగాణ సాధించుకోవడానికి ఇవన్నీ కూడా శ్రీనివాస్ గారు అందుకే ఇప్పుడు రాజేందర్ గారు ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే ఇప్పుడు మా ప్రగతి చెప్పుకుంటూ పోతే అదే ఒక్క నిమిషం నేనేమంటానికి ప్రజలేమంటున్నారంటే ఒక్క నిమిషం ఒక్క పాయింట్, తెలంగాణ ప్రధానంగా సాధించడానికి ఏదైతే నినాదం ఉందో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ పోరాటం చేసినప్పుడు ఎత్తుకున్న స్లోగన్ అది ఎంతవరకు అమలైంది? 100%, 90% వరకు అమలైనాయండి. ఏ ఒక్కరం కూడా దేవుళ్ళం కాదు, మానవ మాత్రం. శ్రీరామచంద్రుని పరిపాలనలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రకంగా కొన్ని ఇప్పుడు సిస్మలాజికల్ ఎఫెక్టా, పర్యావరణమా, ఇంజనీరింగ్ కొంత ఇబ్బంది, కొంత ఇష్యూస్ వచ్చినాయి. అదే రకంగా ఏది TSPSC లో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, లేదా మాకు అనేక రంగాలలో కొంత అక్కడక్కడ ఏదైనా విద్యలో ఎక్కడైనా వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇష్యూస్ అంటాం మనం. ఇష్యూస్ గా చూస్తే బాగుంటది. ప్రతిపక్షాలు ఒక ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు వాళ్ళు కంపేర్ చేసి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ప్రతిపక్షాలు ఎక్కడ పప్పులో కాలేస్తున్నాయి అనేది నేను చెప్తాను వినండి. ఈ రోజు నేను ప్రచారం చేస్తా ఉన్నాం మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో. ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక రూపంలో మా ప్రభుత్వం వారి ఇంట్లోకి చేరుకున్నాం మేము. ఏది కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒకరికి పెన్షన్ కావచ్చు, ఒకరికి దళిత బంధు కావచ్చు, ఒకరికి బీసీ బంధు కావచ్చు. ఈ రకంగా మేము ఏదో ఒక రూపంలో ప్రతి హృదయంలో ఇవాళ కేసీఆర్ గారు గూడు కట్టుకుపోయి ఉన్నారనేది మేము చెప్తా ఉన్నాం పదే పదే. రెండోది లెక్కలు కూడా చెప్తా ఉన్నాం. లెక్కల శాస్త్రం కొంత బోరింగ్ ఉంటుంది, అయినా కానీ ఎకనామిక్స్ మేము చెప్పాలి. ఎందుకంటే గణనీయ చరిత్ర మాకు 10 ఏళ్లలో, లేదా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినప్పుడు ఏమంటారంటే ప్రజలు ఈ 60 ఏళ్ళ వారు చేసినటువంటి ప్రగతిని 10 ఏళ్లలో చేసినటువంటి ప్రగతిని కంపేర్ చేసుకుంటారు డెఫినెట్ గా. సో చేసుకునే ప్రజలు చైతన్యవంతులండి. అందులో ఉద్యమాల గడ్డ అయినటువంటి 60 ఏళ్ళు ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఇంకా చైతన్యవంతులు. అందుకే మాకు 10 ఏళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినా అన్నది, అయినా ప్రజలు మమ్మల్ని తీర్చారు కదా. అంటే ఎక్కడో వీళ్ళు పోరాడితేనే తెలంగాణ నమ్మినారు. సో వారి తీర్పుల్ని మనం కాదనలేము. సో అందుకనే నేనేమంటున్నా అంటే ఈరోజు తెలంగాణలో మనం ఎకనామిక్స్ డిస్కస్ చేయాలి, వ్యవసాయ రంగం మీద డిస్కస్ చేయాలి, ఉపాధి కల్పన మీద ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ రెండు కూడా మనం చెయ్యాలి. ఈ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ఏంటి? పబ్లిక్ సెక్టర్ డిస్ఇన్వెస్ట్మెంట్ శాఖ ఒకటి పెట్టి దానికి మంత్రిని పెట్టి భారతదేశంలోని పబ్లిక్ రంగ సంస్థలన్నీ తెగ నమ్ముతా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. సో అమ్ముతున్నప్పుడు ఏమవుతుంది? దాంట్లో అన్ని ఉద్యోగ కల్పన పోతుంది, స్టేట్ గ్రోత్ పోతుంది. మన సోషల్ సైన్స్ సత్యమన్న లాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన వాళ్ళు వీళ్ళు పబ్లిక్ సెక్టార్స్ అవి అమ్ముతుంటే కూడా వీరు పోరాటం అంత వీక్ గా చేస్తా ఉంటే ఇవన్నీ కూడా వారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను నర్మగల్ సెక్టార్ యూనిట్స్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది అంటాం,
ఇలా బాక్రానంగా ఎవరు కట్టిరు అంటే కాంగ్రెస్ కట్టింది అంటావు. తెలంగాణ ఇచ్చిరు అంటే ఆ రోజు పార్లమెంట్ లో మీరు మెజార్టీగా ఉన్నారు, అనివార్య పరిస్థితులు సృష్టింపబడ్డాయి, మీరు ఇచ్చినారు. కొన్ని వాస్తవాలుగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనం ఈ డిబేట్స్ లో ఏంటంటే శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. నేను పాజిటివ్ ఓట్ అడుగుతా ఉన్నాను, నేను కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ తో పోతా ఉన్నాను. ఫైనల్ గా శ్రీనివాస్ గారు చరిత్ర ఉంది. ఒక్క నిమిషం సార్ కంప్లీట్ చేస్తాను. ఒక్క నిమిషం. నాకంటూ ఒక ఘన చరిత్ర ఏర్పడింది. ఈ ఘన చరిత్రని నేను ప్రజలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. వాటి ఓటింగ్ చాలా పకడ్బందీగా ఉంటది. ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు ఎంతసేపు మా కుటుంబాన్ని తిట్టడం, లేకపోతే మా యొక్క విధానాలని ఎక్కడ తిట్టినారు చెప్పండి? ఎంతసేపు మా మీద పడి ఆడిపోసుకోవడమే తప్ప కేసీఆర్ కుటుంబం కేసులు అవి కేసులు ఉంటే ఏజెన్సీస్ ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, చూసుకుంటే. ఒక నిమిషం ఫైనల్ గా టైం తక్కువగా ఉంది, అవసరమే లేదు కదా. మన ఇద్దరం ఒక సీనియర్ అడ్వకేట్ గా ఉన్నప్పుడు ఒక నిమిషం సీనానా నేను వైండ్ అప్ చేస్తున్నా. మొత్తం మీరే మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే నేను కొంత మేరకు మా సత్యమన్న విశ్లేషణ కూడా ఏ రకంగా ఉంది, ఈ రోజు పరిస్థితులు ఏంటి విందామనే ఓపికతో నేను కొంత ఉత్సాహంతో ఉంటి. నేను అందుకే తొందరగా ముగించిన ఫస్ట్ స్పెల్లో. సో అయినా మీరు అన్న మాటలన్నీ నేను ఓపికగా భరించిన. కానీ మా నాయకుడిని కుక్కలు పడ్డట్టు పీల్చుక తింటున్నారు, రక్తాన్ని తాగుతున్నారు. ఆ కుక్కలతో సంబంధం కేసీఆర్ గారు స్థాయి ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రాన్ని సాధించిన కేంద్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా మోడీ గారు నా ప్రధానమంత్రి. పీల్చుక తింటున్నారు. ఒకవేళ వారేమన్నా లాంగ్వేజ్ వాడుకుంటే వాళ్ళు మధ్య శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఉంటారు సార్. ప్లీజ్ తాడూరు గారు ప్లీజ్, వారు ముఖ్యమంత్రి తాడూరు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మధ్య శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఉంటారు. తాడూరు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఫైనల్ గా ఒక్క నిమిషం టైం ఉంది మనకి. మధ్య శ్రీనివాస్ గారు మీరేమంటారు ఫైనల్ గా? మీ కన్క్లూజన్ ఏంటి? ఆ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు మీరే శ్రీనివాస్ గారు. ఇష్యూస్ ఉన్నప్పుడు మీ పరిపాలన ఉంటే మా పరిపాలన తప్పేం మాట్లాడుతున్నాను చెప్పండి. నోటిఫికేషన్ వేశారు మీరు. నోటిఫికేషన్ వేసినప్పుడు ఏంది, వాళ్ళ మన కొన్ని లక్షల విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు నేనే చెప్పిన కొన్ని జరిగినాయి, వాటిని రెక్టిఫై ఎర్రింగ్ అఫీషియల్స్ ఉంటారండి అక్కడ. మీ హయాంలో జరగలేదా? ఇప్పుడు నేను థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మధ్య శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయం హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా గెలుపుకు సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలను రచించుకుంటున్నాయి. అయితే ఒక పక్క తెలంగాణ తెచ్చిన పార్టీ అంటూ బీఆర్ఎస్ అంటే, తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ కాంగ్రెస్ అంటుంది. కానీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.